అనంతపురం జిల్లా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఎంపీఆర్ దక్షిణ కాలువ ఆయకట్టులో నీటి వినియోగదారుల సంఘాలకు శనివారం ఎన్నికలు సజావుగా సాగాయి. గార్లదిన్న మండల పరిధిలోని ఎంపీఆర్ దక్షిణ కాలువ పరిధిలోని 5వ డిస్ట్రిబ్యూటరీ కింద, అదేవిధంగా 8వ డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న ఎర్రగుంట్ల, ఇల్లూరు, గార్లదిన్న ఆయకట్టు నీటి వినియోగదారుల సంఘాలలో టీసీ మెంబర్లు, అదేవిధంగా డబ్ల్యూఏ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో ఏకగ్రీవంగా సభ్యులను రైతులు ఎన్నుకున్నారు. ఎర్రగుంట్ల 5వ డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షునిగా కామలాపురం అరవింద్ నాయుడు, ఉపాధ్యక్షులుగా మర్తాడు గోరకాటి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇదే డిస్ట్రిబ్యూటరీలో ఇల్లూరు నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షురాలుగా సుజాత, ఉపాధ్యక్షులుగా శాంతన్న ఎన్నుకున్నారు. ఇక 8వ డిస్ట్రిబ్యూటరీలో నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షులుగా కొర్రపాటి శేఖర్, ఉపాధ్యక్షులుగా మదిరేపల్లి వెంకటరమణ ఎన్నుకోబడ్డారు. ఇక మండలంలో 4 చెరువులకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎర్రగుంట్ల చెరువు ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడిగా శంకరయ్య, జమ్ముదిన్న చెరువు ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా రాంభూపాల్ రెడ్డి, మర్తాడు బ్రాహ్మణపల్లి చెరువు అధ్యక్షునిగా మర్తాడు కిష్టప్ప, ఇక పెనగిచెర్ల చెరువు ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షునిగా రామిరెడ్డిని రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నీటి వినియోగదారుల సంఘాలకు టీసీ మెంబర్లుగాను, ఆయకట్టు అధ్యక్షులుగాను, ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డ సభ్యులను ఆయకట్టు పరిధిలోని రైతులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎన్నిక కాబడ్డ సభ్యులంతా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిని, అదేవిధంగా సింగనమల 2 మెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గార్లదిన్న మండల తహసీల్దార్ బండారు ఈరమ్మ, ఎంపీడీఓ యోగానంద రెడ్డి, ఎంఈఓ తారా చంద్రనాయక్ గట్టి చర్యలు తీసుకున్నారు. గార్లదిన్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఒకసారి ఫోటో కలపండి. రైట్ అండి, ఒక్కసారి ఫోటో కలపండి. कार